హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి భువి వ్లాగ్స్. రెయినీ సీజన్ వచ్చేసింది కదండి. ఏదైనా వేడిగా తినాలి అనిపిస్తుంది కదా. ఎప్పుడూ ఆనియన్ పకోడీ అలాంటివి మిర్చి బజ్జీలే కాకుండా పిల్లలు ఇంటికి వచ్చేసరికి కొంచెం హెల్దీగా ఈ నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పకోడీ. పిల్లలకి స్కూల్స్ కాలేజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి మనం ఇలా చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. ఇది బోన్లెస్ అయితే బాగుంటుంది. మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోండి. ఒక స్పూన్ వరకు సాల్ట్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది 2 స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా కూడా మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే పర్వాలేదు. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేట్టుగా కలిపేసుకోవాలి. దీనికి సరిపడా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. దీన్ని సీడ్స్ లేకుండా చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా ఈ చికెన్ పీసులకి మసాలాలు, లెమన్ జ్యూస్ ఇవన్నీ పట్టేట్టుగా మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. 1 అవర్ తర్వాత తీసి మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకోవాలి. తర్వాత దానిలో కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వరకు, బేసిన్ మన శనగపిండి ఉంటుంది కదండి, అది ఒక హాఫ్ స్పూన్ వరకు కలిపేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేట్టుగా, ఇది ఎందుకంటే కోటింగ్ కోసం, జస్ట్ మన కోటింగ్ పర్పసే ఇది. సో ఎక్కువగా కలుపుకోకూడదు. ఒక కడాయి తీసుకొని దానిలో ఈ చికెన్ పీసెస్ మునిగేంత వరకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోకూడదు. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో పెడితే మాత్రం ఆయిల్ అంతా లాగేసుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఓపికగా వేసుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో వైపు టర్న్ చేసుకోవాలండి. అలా 2 వైపులా మంచి డీప్ ఫ్రై కావాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ఈ చికెన్ పీస్ అనేది క్రిస్పీగా తయారవుతుందండి. ఇలా క్రిస్పీ వస్తేనే బాగుంటుంది. ఇంకా ఫ్రై అయిన పీసెస్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఆయిల్ పీల్చుకుంటుంది ఎక్కువగా అనిపిస్తే టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇక మళ్ళీ సేమ్ స్టెప్ అండి. మళ్ళీ మిగిలిన చికెన్ పీసులన్నీ మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి మళ్ళీ ఒక్కొక్కటిగా మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని టర్న్ చేసుకోవాలండి. 2 సైడ్స్ మంచి ఫ్రై అవ్వగానే మళ్ళీ ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇక మన చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఇవి గిన్నెలో వేసి మూత పెట్టేసుకోకూడదండి, మెత్తగా అయిపోతాయి. సో ఒక ప్లేట్లో వేసి కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా గాలికి ఉండాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయండి. దీనికి కాంబినేషన్ టమాటో సాస్ కానీ, ఆనియన్స్, లెమన్ జ్యూస్ కొంచెం పైనుంచి టాపింగ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసేయండి. ఒక్క పీస్ కూడా మిగిల్చకుండా తినేస్తారు. మీరు కూడా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి వేడిగా ఇంట్లో ఇలా హెల్తీగా చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం.